ఏమైనా ఉంటాయా? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ కూటమి వ్యవహారాలకు వెళ్ళబోయే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీధర్ గారు చెప్పినటువంటి అంశాల పైన కొంత నేను దాని మీద స్పందిస్తాను. తర్వాత కూటమి అంశాలకి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు అది ఖచ్చితంగా జరగదు అనేటువంటిది ఏం లేదు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీలర్ కోసం బయటకు వదిలేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు అనేక మార్పు చేర్పులకు అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం. ఏవైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు ఇప్పుడు అభిషేక్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు శ్రీధర్ గారు గుంటూరులోనే ఉన్నారు, నేను గుంటూరులో. ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితికి చూస్తే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్య ఈ రోజున వెనకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళ సర్వేలో కూడా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విడుదల రజని ఎంపీగా పంపించేసి కిలారి రోసయ్యని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ అలాంటి మార్పు జరిగితే నా పరిశీలన ప్రకారంగా అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆయన కూడా జర్నలిస్టే కాబట్టి శ్రీధర్ గారు ఇది మరి నా అభిప్రాయం నేను ఆయన విభేదిస్తారని నేను అనుకోను. ఎందుకోసమనంటే ఈ మార్పు చేర్పునే సహజం కదా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఈ మార్పు చేర్పుల విషయంలో చాలా ఒడ్డునున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పొద్దున ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనే విషయాన్ని ఇప్పుడుగా చెప్పలేం. కానీ ఒకటి మాత్రం వాళ్ళు ఈ రోజున ముందే మేల్కొన్నారు. మంచి ప్రతికూలమైనటువంటి అంశాల నుంచి అనుకూలమైనటువంటి అంశాల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎందుకు అని అంటే మనము చూసాం 3 నెలల పాటు అదుగో అభ్యర్థులు అక్కడ మార్చారు, ఇక్కడ మార్చారు, అక్కడ అసంతృప్తి వచ్చింది, కొంతమంది ఎంపీలు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు, అన్ని అయిపోయి ఇవన్నీ అంశాలన్నింటినీ కూడా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం వైపు ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి ఎక్కడన్నా మారిస్తే మార్చొచ్చాము, అది వేరే అంశం. అసలు అది కూడా పెద్ద చర్చకు రానటువంటి అంశం. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుకెళ్ళడానికి ప్రతికూలమైనటువంటి అంశాలు మొత్తాన్ని ముందే సరి చేసుకునేదానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇది ఇప్పుడున్నటువంటి స్థితిలో అధికార పక్షానికి అదనంగా కలిసి వచ్చేటువంటి అంశంగా నేను చెప్తాను. అదేవిధంగా ప్రతిపక్ష కూటమి విషయాలు ఈ రోజున కూటమి పరిస్థితి ఎలా ఉంది అంటే 1 అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నారు. ఏంటి కూటమిలో ఉన్నటువంటి సమస్య అంటే ఒక సమస్య కాదండి. తెలుగుదేశం పార్టీలో అంతర్గత మూలాట్లు